భయ్యా సినిమా ఎలా ఉంది భయ్యా? చెప్పాల్సిందే ఉంది. రామ్ చరణ్ గారి అభిమానులైనందుకు చాలా గర్వపడుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక యాక్టర్గా ఆయన ఎంత డెవలప్ అయ్యాడు. ఒక బ్రూస్ లీ సినిమా వరకు మేము అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, అంటే ఒక స్టార్ హీరో అయ్యండి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఏంట్రా అనే వర్ణం నుంచి మా ఫ్యాన్స్ అందరినీ అప్పుడు ఎత్తిన కాలంలో ఇప్పుడు దాకా పెంచకుండా చేశాడు అనమాట. ఒక ధ్రువ ఏంటి, ఒక రంగస్థలం ఏంటి, ఒక ట్రిపుల్ ఆర్ ఏంటి, మధ్యలో వినయ రామాయణ ఆచార్య ఏదో స్వయంస్ అయిపోయినాయి. బట్ అయినా కూడా ఆయన బాక్స్ ఆఫీస్ ఫుల్. సో ఈ సినిమాలో గొప్పగా చెప్పాల్సింది ఏంటి అంటే బయట జరుగుతున్న పరిస్థితులు మనం పాత రాజకీయాలు చూసాం. ఈ సినిమా కానీ ఎలక్షన్స్ ముందు వచ్చుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేదన్నమాట. స్టేట్లో ఆ 11 సీట్లు కూడా వచ్చాయి కదా మన లెవెన్ రాజా గారికి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక మంచి ఎలిమెంట్ తీసుకున్నారన్నమాట దీంట్లో. అంటే ప్రతి ఒక్క జన సైనికుడు ఇది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే డబ్బుతో రాజకీయాలు చేయడానికి రాలేదు, ప్రజలకు సేవ చేయాలి. నీకు నా దగ్గర ఎమ్మెల్యేగా ఉంటామంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, డబ్బులు ఎటువంటి సమస్య లేదు, డబ్బులు కానీ ఎవరి దగ్గర తినాలని చూసినా కరప్షన్ చేయాలని చూసినా కూడా. సో ఇక్కడ అప్పన్న క్యారెక్టర్ కూడా అదే మోటోతో నడుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా జన సైనికులందరికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అట్లానే ఇంకా కొన్ని సటైరికల్ డైరెక్ట్స్ ఉన్నాయి మన జగన్మోహన్ మీద, బటన్ నొక్కడాలు, శ్రీజ్ రామనందన శ్రీజ్ చేసే బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏముందంటారు ఈ సినిమాలో? అంటే అది శంకర్ గారు ఎక్కడి నుంచి తీసుకున్నారో కానీ ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ సింక్ అవుతున్నాయి అనమాట. కొంచెం ఆయన గ్లాస్ తో టీ తాగటం కానీ రామనందన్ గారు అట్లానే బేసిక్ గా మనం సినిమా రిలీజ్ ముందు నుంచే మనం రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి మన చిరంజీవి గారు చెప్పారని చెప్పి మనం ముందు నుంచి వింటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయంటారు ఆ సినిమాలో? సో అంటే ఒకటి చెప్పాలంటే ఈ సినిమాలో ఇంతకుముందు ఇంకో వేరే సినిమాలో రామ్ చరణ్ గారిని ఏదో ఇండైరెక్ట్ గా ట్రాల్ చేశారు, అలానే జనసేన ఇండైరెక్ట్ గా ట్రాల్ చేశారు అన్న వాళ్ళకి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు చంపబెట్టినట్టు సమాధానం ఇచ్చారనమాట. ఆ కార్ మీద ఇట్లా పడుకునే షాట్ ఏదైతే ఉందో అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కార్ పైన ఎక్కెళ్తారు అనమాట. ఆ షాట్ గుర్తొచ్చింది. అట్లానే సటైర్లు భయంకరంగా ఉన్నాయి జగన్ గారి మీద ఇండైరెక్ట్ గా, ఆ బటన్ నొక్కడాలు, స్వీట్ చేయడాలు. ఇంకా ఓవరాల్ గా జనసేన ఆడియన్స్ కి అయితే ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ అని, అంటే బయట జరుగుతున్న రాజకీయాలు సినిమా రూపంగా చూస్తే అది గేమ్ చేంజర్ సినిమా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని అప్పన్న తన సినిమాలో చూపించాడని చెప్పాలి. సో శంకర్ గారు బ్రిలియంట్ టేకింగ్, ఆయన స్క్రీన్ ప్లే అసలు అంటే ఇండియన్ చూసేటప్పుడు మనకు అక్కడక్కడ 3 hours ఉండడం వల్ల చాలా లాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా షార్ప్ గా కట్ చేశారు అనమాట. ఎక్కడ బోర్ అనిపించదు, కామెడీ కూడా వల్గార్ గా ఏమనిపించదు. సో శంకర్ మార్క్ ఫిల్మ్ ఇది. ఓవరాల్ గా ఇంకా ఆవులతో కాంపిటీషన్ అయితే లేదు, కానీ సంక్రాంతి మాత్రం గేమ్ చేంజర్.